ఒక చిన్న విలేజ్లో అభినవ్ అనే ఓ ఆనందమైన చిన్న అబ్బాయి ఉండేవాడు. అభినవ్కు స్కూల్ అంటే చాలా ఇష్టం. కానీ అతనికి ఒక చెడు అలవాటు ఉంది. తన వస్తువులను సరిగా పెట్టుకోడు. పుస్తకాలు ఇక్కడ, పెన్సిళ్ళు అక్కడ, లంచ్ బాక్స్ ఎక్కడో. ఒక ఉదయం అభినవ్ ఏడుస్తూ అన్నాడు, అమ్మా, నా నోటుబుక్ మళ్ళీ కనబట్టం లేదు. అమ్మ నవ్వుతూ చెప్పింది, ఈరోజు ఈ పాత స్కూల్ బ్యాగ్ తీసుకో, ఇది ప్రత్యేకమైనది. ఆ బ్యాగ్ కొంచెం మెరిసింది. స్కూల్లో అభినవ్ బ్యాగ్ తెరిచాడు. ఊష్! ఆ బ్యాగ్ మాట్లాడింది. హై, నేను మ్యాజికల్ స్కూల్ బ్యాగ్. అభినవ్ ఆశ్చర్యపోయాడు. బ్యాగ్ మాట్లాడుతుందా? బ్యాగ్ నవ్వుతూ చెప్పింది, అవును, నువ్వు మంచి అలవాట్లు పాటిస్తేనే నా మ్యాజిక్ పనిచేస్తుంది. అభినవ్ తన పుస్తకాలను చక్కగా అమర్చాడు. బ్యాగ్ సంతోషంగా చెప్పింది, వాహ్! చక్కగా అమర్చుకోవడం సమయాన్ని సేవ్ చేస్తుంది. అభినవ్ తన స్నేహితుడితో క్రేయాన్లు పంచుకున్నాడు. బ్యాగ్ మరింత మెరిసింది. పంచుకోవడం అందర్నీ సంతోషపెడుతుంది. చెత్తను డస్ట్బిన్లో వేశాడు. బ్యాగ్ చప్పట్లు కొట్టింది. శుభ్రంగా ఉండడం మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అభినవ్లో వచ్చిన మార్పు సాయంత్రానికి అభినవ్ చాలా ఆనందంగా అనిపించాడు. బ్యాగ్ తేలికగా ఉంది, మనసు సంతోషంగా ఉంది. అన్నీ సరైన చోటున్నాయి. బ్యాగ్ మెల్లగా చెప్పింది, నిజమైన మ్యాజిక్ మంచి అలవాట్లే. మరుసటి రోజు ఆ బ్యాగ్ సాధారణ బ్యాగ్ అయింది. కానీ అభినవ్ నవ్వాడు, ఎందుకంటే మ్యాజిక్ ఇప్పుడు అతని లోపలే ఉంది. పిల్లలు, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సరదా కథలు, పాటలు, నేర్చుకునే వీడియోల కోసం కిడ్స్ ఫన్ లెర్న్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్ ఆల్.